పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రాపర్టీ ట్యాక్స్ వసూలుకి చివరి తేదీ 90% వేవప్ను కూడా ప్రభుత్వం కల్పించడం జరిగింది. ఈ విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఏదైతే ఏరియాస్ మీద బకాయిలు ఉన్నాయో వడ్డీ మీద బకాయిలకు సంబంధించిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చాలామంది బకాయిదారులు కూడా ముందుకు వచ్చేసి పేమెంట్ చేయడం జరిగింది. మనకు ఆర్మూర్ మున్సిపాలిటీకి మొత్తం ప్రాపర్టీ ట్యాక్స్ డిమాండ్ వచ్చేసి 6.5 కోట్లు. మనము ఈరోజు వరకు 5,40,00,000 చేయడం జరిగింది. మొదటిసారి పట్టణ చరిత్రలో 5 కోట్లు దాటడం అనేది ఇదే మొదటిసారి. మొత్తంగా చూసుకున్నట్లయితే 78% జిల్లాలోనే మనం మొదటి స్థానంలో ఉన్నాము. ఈ విషయంలో కష్టపడ్డ ప్రతి ఒక్క వార్డ్ ఆఫీసర్కు, బిల్ కలెక్టర్కు, అలాగే మా ఆర్ఐ గారికి, ఆర్ఓ గారికి, అలాగే ప్రతి ఒక్క స్టాఫ్ పేరున అందరూ కూడా దీంట్లో మమేకమై వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ట్యాక్స్ వసూలకు దిగారు. వాళ్ళ ప్రయత్నం వల్ల మనం ఈరోజు ఈ విజయం అనేది సాధించడం జరిగింది. కానీ ఇంకా ఒక చిన్న విషయం అలాగే ఉండిపోయింది. 100% వసూలు అనేది ఇంకా మనకు పట్టణంలో ఇంతవరకు కూడా కాలేదు. అది కూడా చేద్దామనేదే మా ఉద్దేశం. దీనికి సంబంధించి డూప్లికేట్ అసెస్మెంట్లు, డబుల్ అసెస్మెంట్లు, కొన్ని నాన్ ట్రేసబుల్ అసెస్మెంట్స్ అనేది ఉంది. ఇవి కూడా తీసేసినప్పుడు మనకు 100% కలెక్షన్ అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని కూడా వచ్చే సంవత్సరంలో చేయాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఏప్రిల్ 1 రేపటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది కాబట్టి 5% రిబేట్ కూడా మనకు వస్తుంది. పట్టణ ప్రజలందరూ కూడా అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఒకవేళ మీకు 1000 రూపాయల ట్యాక్స్ ఉంటే 50 రూపాయల డిస్కౌంట్ వస్తుంది. 10,000 రూపాయల ట్యాక్స్ ఉంటే 500 డిస్కౌంట్, 1,00,000 రూపాయలు ఉంటే 5,000 వరకు డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని వచ్చే సంవత్సరం కూడా ఆర్థిక సంవత్సరంలో ముందే మనం పన్నులు కట్టుకొని పట్టణాభివృద్ధికి తోడ్పడాలని చెప్పి ఆశిస్తూ ముందుగా ఈ ఫైనాన్స్ కమిషన్ ఆర్డర్ సాధించినందుకు మా ప్రతి ఒక్క ఉద్యోగికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ అందరికీ కూడా ఇదే విధమైన సహకారం పట్టణ ప్రజలందరికీ చాలా కోరుకుంటూ కృతజ్ఞత.